హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పెళ్ళింటి దగ్గర ఉన్నాను. పల్లెటూరు కదండి, పచ్చని పొలాల్లో ఎప్పుడు వచ్చినా పెళ్ళికనే కదండి. మేము ఎప్పుడు పండగకి వెళ్ళినా సరే అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత కూర్చుని భోజనం చేయడం, ఇంకా పొలాలు పట్టుకుని తిరగడం భలే ఉంటుందండి. ఇక్కడ వస్తే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పచ్చని పొలాల్లో తిరుగుతుంటే చూడండి, ఇవన్నీ మన పొలంలో మనం వేసిన, మా తమ్ముడు వేసిన మామిడి చెట్లు. ఇవన్నీ చూడండి, పూత ఎంత ఉందో చూపిస్తాం మీకు. చూడండి, మొత్తగా వరుసగా ఉన్నాయి. ఇంకో చూడండి, చిన్నదే చెట్టు కాకపోతే ఎంత పోతుందో చూసారా. మొత్తం వరుసగా ఉన్నాయి చెట్లు. అన్ని చెట్లకి పోతుందండి. స్టేజ్ ఇక్కడ అరేంజ్ చేశారు. మేము వెనకాలకు వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నమాట. చూడండి, ఒకే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకో ట్రైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జూమ్ చేసి తీస్తానండి. భలే ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కనే. పిల్లలందరూ వేరే ప్లేస్లో ఉన్నారు. మేము వెనక్కి వచ్చామాట, స్టేజ్ వెనక్కి. పొలాల్లో పడి తిరుగుదామని. భోజనం చేసేసి చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తామండి. ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఇదే పని మాకు. పొలాల గట్లో చేలు గట్లను పట్టుకుని అలా తిరుగుతూ ఉంటాము. బాగుంటుందండి. ఇక్కడ సిటీలో ఉండి ఒకేసారి అక్కడికి వెళ్ళేటప్పటికి ఫ్రీ అయిపోతామన్నమాట. భలే రిలాక్స్గా అనిపిస్తుంది మాకైతే ఆ గాలి అదిని. ఈ చెట్టు చూడండి, ఇది స్ట్రాబెర్రీ చెట్టు. మన పొలంలో చాలా చెట్లు ఉన్నాయండి. ఈసారి నాకు చేయడానికి అవ్వలేదు. ఇంకోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తాను. సపోటా, లక్ష్మణ ఫలం, మామిడికాయలు, జామకాయలు, వాటర్ యాపిల్, చాలా అంటే చాలా ఉన్నాయండి పొలంలో. బాగుంటాయి. కోళ్ళు, మా పెద్ద పాప అయితే చిన్నప్పుడు అండి, చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, వాటిని పట్టుకుని ఆడి వాళ్ళ కాళ్ళు కూడా ఇరగొట్టేసేది. దాన్ని తెలియకుండా, అంటే గంప వేస్తారు కదా, కాళ్ళ మీద వేసేసేది అనమాట. చాలా ఎంజాయ్ చేసేవారు మా పిల్లలు అయితే. మా పెద్ద పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. చిన్న పాప అంతా లేదు కానీ పెద్ద పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. అదిగో ట్రైన్ చూడండి, జూమ్ చేసి తీస్తున్నాను. పిల్లలు ఉండుంటే బాయ్ చెబుతున్నాం ట్రైన్కి. పిల్లలు లేరు, వేరే ప్లేస్లో ఉన్నారు. టెంట్కి ఇటువైపు ఉన్నాం మేము, స్టేజ్కి. పిల్లలేమో అటువైపు ఉన్నారనమాట. అరేంజ్మెంట్ బెలూన్స్ అయ్యి ఊతుంటుంటే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మేము ఇలా వచ్చేసాము. చూడండి, వరి పొలం అండి, వరి వేసారు. చాలా బాగుంటుంది. మేము రిలాక్స్ అయిపోతామన్నమాట. ఎప్పుడు తెమ్మంటాం మీ ఆవిడని? ఎంతసేపులో? ఇక్కడే పక్కనే కదా, ఒక అరగంటలో తీసుకొచ్చేతో ఇప్పుడే కాదు. ఒకసారి ఆడపడికి చూపించమ్మా. స్టేజ్ ఇంకా రెడీ అవ్వలేదు, మరి దాంట్లో పడిపోతారు ఇద్దరు. దానిపైన అది చెక్కేస్తారు అంతసేపు. ఇప్పుడే వేసేటారా? అసలు ఎక్కడ ఆగట్లేదు, వేసాడు ఇప్పుడే. పెళ్లి కొడుకుని చూసారు కదండి. ఇప్పుడైతే కోళ్ళు అండి, ఇవి మనోళ్ళే పెంచుతున్నారు. చక్కగా పెంచుతారన్నమాట. నాకు తెలిసి పుంజు అనుకుంటండి ఇది. ఇదేంటంటే భీమవరం పల్లెటూరు కదండి, అటువైపు సైడ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ పల్లెటూరులో సంక్రాంతికి పందెలేస్తారు కదండి. నాకు తెలిసి దానికోసం పెంచుతున్నట్టున్నాడు చిన్నోడు, అంటే పెళ్ళికొడుకు తమ్ముడు అన్నమాట. ఆడే పెంచుతాడు ఎప్పుడూని. వీటికి ఫుడ్ కూడా వేరే వేస్తాడండి, వేసి పెంచుతాడు. చిన్నాన్నగారు మేము ఎప్పుడైనా ఏం చేసేవారంటే, ఇంట్లో ఉన్న కోడుల్ని, నాటుకోళ్ళు కదండి, మేము తిన్నాము అని చెప్పి ఎవరు వెళ్ళినా సరే, మేమనే కాదండి, మా ఆడబడుచు వాళ్ళు వెళ్ళినా, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కోయించి, ఇక్కడ దొరకదు సిటీలో, మంచిగా దొరకవు అని చెప్పి చక్కగా చిన్నమ్మతో వండి పెట్టించేవారండి. మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి. అందరు పెళ్లి పనులు బిజీగా ఉన్నారండి. ఇక్కడ కూర్చుని అత్తయ్య, మా మావయ్య గారు, వాళ్ళ అమ్మాయి, అమ్మలు, మా ఆడబడుచు, మా హస్బెండ్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆయన కోప్పడుతున్నారు, రెడీ అవ్వండి, ఎంతసేపు ఇలా ఉంటారు, టైం అవుతుంది కదా ప్రధానానికి అని. మేము టైం అవుతుంది, చేస్తాం నన్ను అటు ఇటు తిప్పించుకుని వీడియోలు తీసుకుంటున్నాను నేనైతే. అలా అయితే కూర్చుని మాట్లాడుకుంటున్నారు సీరియస్గా. అండ్ బాబాయి కూతురు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.